హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఏం తింటున్నామా అని చూస్తున్నారా? బయట అయితే తుఫాన్ వల్ల బీభత్సంగా వానలు అయితే పడుతూ ఉన్నాయి. చల్లగా ఉంది వెదరు. వేడివేడిగా వడలు వేసుకొని తిందామని మా అత్తయ్య గారు అయితే వడలు చేస్తున్నారు. నేను మా పాప వేడివేడిగా ఉన్నప్పుడు ఇలా తీసుకొని వచ్చి తింటున్నాము. మా పాప ఎంజాయ్ చేస్తూ తింటుంది. తిన్నాక అది పెట్టిన తర్వాత ఎలా ఉంది అని అడిగితే ఒక సైడ్కి వెళ్ళిపోయి బాగుంది అన్నట్టుగా ఎక్స్ప్రెషన్స్ ఇస్తుంది. దాని వెనక కష్టం చూద్దాం రండి. మా అత్తయ్య గారు ఇట్లా గ్రైండర్లో ఇలా పప్పు అయితే వేసి దాన్ని రుబ్బుతున్నారండి. ఇంకా ఇది మెదిగే లోపల స్టవ్ అయితే వెలిగించి ఒక బాణలు పెట్టి ఆయిల్ అయితే పోస్తున్నారు. ఆయిల్ కొంచెం ఎక్కువే పడుతుంది కదండి వడలకి. ఇంకా వడ పిండి అయితే మెదిగిపోయింది. ఇట్లాగా ఒక గిన్నెలోకి అయితే తీసుకొని పచ్చిమిర్చి ఆనియన్ ఇలా కట్ చేసుకొని చిన్న చిన్న ముక్కలుగా వడ కొంచెం కరకరలాడడానికి ఇట్లా కచ్చపచ్చగా అయినా లేదా కొంచెం నానిన పప్పు అయినా తీసి పక్కన పెట్టుకొని మొత్తం అయితే ఇలా కలుపుకోవాలండి. మేమైతే సోడా ఉప్పు వేసుకోలేదు, ఎందుకంటే పాప తింటుంది, అందరు తింటాం కదా, ఎందుకులే అని చెప్పి సోడా ఉప్పు అయితే యూస్ చేయలేదు. మీ ఇష్టం, వేసుకున్న పని అయితే సోడా ఉప్పు కూడా వేసుకోవచ్చు. కన్సిస్టెన్సీ ఇలా ఉండాలి, తీస్తే ఇట్లా వడ ఇట్లా షేప్కి రావాలన్నమాట. ఇప్పుడు మనం రుబ్బుకున్న ఈ పిండిని ఇట్లాగా కవర్ అయితే యూస్ చేసామండి. కవర్కి కొంచెం నెమ్ము చేయడం, ఆ పిండి కొంచెం ఇట్లా ఉండలాగా తీసుకోవడం, దాన్ని వడ షేప్లో కనుక్కోవడం, వడలు ఇలాగా వేసుకోవడం. అవి కొంచెం అటు ఇటు తిప్పుతూ ఉండాలి మధ్యలో. అది కాగిన తర్వాత మనం గరిటెతో అయితే తీసుకొని ఒక ప్లేట్లోకి అయితే తీసుకోవాలి. వడ కొంచెం నూనె పీలుస్తుంది కదా, అందుకని పేపర్ అయితే వేసి పేపర్ మీద ఇలాగ వడలు అయితే వేసుకోవాలి. 2 వాయిలు దిగిన తర్వాత అవి వేడివేడిగా ఉండేసరికి నేను నా కూతురు ఆగలేకపోయాము. ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తోనే వడల్లోకి ఎలా చేయాలని చెప్పి మా అత్తయ్య అయితే చూపిస్తున్నారు. ఇది స్పెషల్గా కారం వేసి కొంచెం దానికి తగినంత ఉప్పు, తెల్లగడ్డ కొంచెం ఎక్కువ వేసుకోండి, కరివేపాకు ఇవి వేసి మిక్సీ అయితే పడితే ఇలా వస్తుంది. దీన్ని ఒక గిన్నెలోకి అయితే తీసుకుంటాము. ఇది ఇంట్లో ఉన్న వాటితోనే చేసేసుకుంటే ఈజీగా అయిపోతుందండి. చికెన్ అయితే చేసుకోవచ్చు, కానీ కార్తీక సోమవారం కదా ఎందుకులే అని చెప్పి చేయలేదు. ఆల్రెడీ నూనె వడలోకి కాగుంటుంది, ఆ నూనె కొంచెం ఈ కారంలోకి వేసుకోవాలి. ఇప్పుడు మొత్తం కలిసే విధంగా ఒకసారి కలపాలి. అంతే అండి, చాలా సింపుల్గా అయిపోయింది కదా. ఇది వడలోకి అయితే చాలా బాగుంటుంది వేడివేడిగా ఉన్నప్పుడు. ఇదే కాదండి, నాకు వేడివేడిగా వడ ఉన్నప్పుడు చక్కెరలో అయితే తినడం చాలా ఇష్టం. ఇలా తినడం మీలో ఎంతమందికి ఇష్టం కామెంట్ బాక్స్లో తెలపండి. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.